చాలా అద్భుతం. జై స్వామినారాయణ. సో స్వామీజీలందరూ అక్కడ పూజలు అయితే జరుగుతున్నాయి. సో చక్కగా నేను ఆ స్వామీజీలు కూడా క్యాప్చర్ చేశాను, ఎందుకంటే పూజలు అయ్యేటప్పుడు నేను ఎక్కడ క్యాప్చర్ చేయలేదు. ఇక్కడ మ్యూజియం కూడా అద్భుతమైన మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియం సో లోపల చూడాలి, ఇంకా దర్శనం చేసుకోలేదు. బయట భాగం అంతా మీకు చూపిస్తున్నాను. లోపలికి వెళ్ళి దర్శనం వచ్చి చేసుకుంటాం. మనకి యూజువల్గా మనకి మహాన్ స్వామి ఇంకా గుడ్ బ్యాలెన్స్. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ స్వామినారాయణ మందిర్ అండి. నేను బూజ్లో ఫస్ట్ సైట్ సీయింగ్ స్వామినారాయణ మందిర్తో మొదలు పెడుతున్నాను. సో బూజ్లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అయితే ఉన్నాయి. వైట్ డెజర్ట్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా బూజో హిల్ ట్రెక్, దత్తాత్రేయ ట్రెక్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మళ్ళీ ట్రెక్ చేయాలి. రేపు వైట్ డెజర్ట్కి వెళ్దామని చూస్తున్నాను, ఎందుకంటే లోకల్ సైట్ సీయింగ్ ప్లేస్ ఈరోజు కవర్ చేసేసి రేపు బూజో ట్రెక్ ఈరోజు చేసేసి ముగించేసి రేపు వైట్ డెజర్ట్కి వెళ్ళే పైన. సో ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది మనకి బూజో మందిర్ మెయిన్ గేట్. ఇది నేను చాలా స్వామినారాయణ మందిర్లు చూశాను, కానీ ఇది బూజులో ఉందండి ఇది. సో ఇదే మనకి బూజో మందిర్ మెయిన్ గేటు. లోపలంతా మనకి ఇస్కాన్ దేవాలయం రాజ్కోట్లో పాలరాతితో చూసినట్టు ఇక్కడ మనకి స్వామినారాయణ మొత్తం కూడా పాలరాతితో తయారైంది. చూడండి ఎంత పెద్ద స్వామినారాయణ మందిర్ మనకి బూజులో ఉందంటే చాలా పెద్దది ఇది. సో నేను ఎప్పటివరకు ఎన్నో స్వామినారాయణ మందిర్కి వెళ్ళాను, కానీ ఇదంతా పాలరాతితో తయారైంది. సో బ్యూటిఫుల్, చాలా పెద్దది. మనకి బూజులో చాలా సైట్ సీయింగ్స్ అయితే ఉన్నాయి. లోకల్గా మనకి కచ్లో ఉన్నవన్నీ ఈరోజు కవర్ చేసేసి బూజో హిల్ ట్రెక్తో ఈరోజు ముగిస్తాను. సో గోమాతలు అబ్బా, సో నందుల్లో ఉన్నాయి కానీ గోమాతలేనే. సో బూజ్ అనేది మన మెయిన్ హెడ్ క్వార్టర్స్. దీని తర్వాత మనకి చాలా గాంధీనగర్ ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ దందోదర అని ఎక్కడ ఒక ప్లేస్లో వైట్ డెజర్ట్ అయితే ఉంది. 3500 అంటున్నారు. నో ట్రాన్స్పోర్ట్ ఈజ్ అవైలబుల్. నేను ఏదో ఒక బైక్ రెంట్ తీసి అది చెప్పుకుంటూ వెళ్ళి ఆ డెజర్ట్ని అయితే కవర్ చేస్తాను. బ్యూటిఫుల్, చాలా బాగుంది. మనకి ఇంకెవరో కాదు, స్వామినారాయణ మందిర్ని లోపల ఉన్న డీటీని కొలిచేది ఇంకెవరో కాదు, మనకి భగవాన్ స్వామినారాయణ. సో భగవాన్ స్వామినారాయణ మన సచ్చిదానంద స్వామి అని అంటాం. ద హైయెస్ట్ మ్యానిఫెస్టేషన్ ఆఫ్ పురుషోత్తమ అవతారు. సో మనకి ఇరువైపులా ఇక్కడ హనుమాను, అటు సైడ్ మనకి సో ఇక్కడ మనకు హనుమాన్జీ ఉంది. ఇంకా తలుపు తీరేదంటే నాకు 5 AM to 12 PM వరకు స్టార్ట్ అయ్యి మనకి ఈవినింగ్ తలుపులు తీస్తున్నారు. ఇంకా దర్శనం అవుతుంది. ఈవినింగ్ మనకి 4:30 to 8 PM అండి దేవాలయం. సో ద్వారకాలో అయితే మనకి రాధా కాకుండా రుక్మిణి ఉంటుంది. మనకి ఇక్కడైతే కృష్ణ పరమాత్ముడు. బా చాలా బ్యూటిఫుల్. సో స్వామినారాయణ మందిర్ అంటే మరి ఇది ఏ సంస్థకి చెందింది కాదండి, ఇది అంతా కేవలం స్వామినారాయణ మందిరేనే. సో మనకి స్వామినారాయణ అంటే మనకి బాప్ సంస్థ, SMVS సంస్థ వీళ్ళందరూ ఉంటారు. సో ఇక్కడ మనకి రాములు వారు, లక్ష్మణుడు, సీతాదేవి, హనుమాన్. జై స్వామినారాయణ. సో ఇదంతా కూడా మనకి మార్పులతో కట్టించడం అయితే జరిగింది. సో మనకి ఇస్కాన్ దేవాలయం రాజ్కోట్లో ఎలా అయితే మార్పులతో తయారైంది. కాకపోతే ఇస్కాన్ చూశాను, కానీ మరి స్వామినారాయణ మందిర్ ఇప్పటి వరకు చూడలేదు. సో బూజ్ అయితే మీరు 1 to 2 daysలో అయితే కవర్ చేయడానికి అవ్వకపోవచ్చు, ఎందుకంటే మ్యాక్సిమం నేను కవర్ చేసిన ప్లేసెస్ అన్నీ కూడా నేను గిరినార్ ఎక్కాను కాబట్టి కాలినడకలో కొంచెం పెయిన్స్ ఉన్నాయి. సో దాని తర్వాత మళ్ళీ గిరినార్ 20,000 స్టెప్స్ ఎక్కిన తర్వాత మళ్ళీ బూజో హిల్ చిన్న ట్రెక్ అయినా కూడా మ్యాక్సిమం 1 to 2 hours ఈవినింగ్ 4 to 6 లోపల అది కవర్ చేస్తాను.
చాలా అద్భుతం. ఇంకా మనకి డోర్స్ అయితే ఓపెన్ చేయలేదు కానీ విష్ణు భగవానుడు, లక్ష్మీదేవి, జై స్వామినారాయణ. శివ పార్వతులు. ఇదంతా కూడా మనకి యూజువల్గా రెడ్ స్టోన్తో కట్టారు, కానీ లోపల ఉన్న మెయిన్ దేవాలయం అంతా కూడా మార్బుల్తో కట్టించడం జరిగింది. మొత్తం అవతారాలన్నీ చూపిస్తాను మీకు. చాలా బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్ అన్నీ కూడా మార్బుల్తోనే తయారయ్యాయి. సో లోపల చూడాలి, ఇంకా దర్శనం చేసుకోలేదు. బయట భాగం అంతా మీకు చూపిస్తున్నాను. లోపలికి వెళ్ళి దర్శనం వచ్చి చేసుకుంటాం. మనకి యూజువల్గా మనకి మహాన్ స్వామి, ఇంకా గుంతానంద స్వామి. సో గుంతానంద స్వామి ఏంటంటే మనకి ఈ సజ్జానంద స్వామి ఫిజికల్ స్టేట్ని వదిలేశాక మనకి గాద్దాదులో అతన్ని క్రిమేట్ చేస్తారు. అక్కడ మెయిన్ అది కూడా టూరిస్ట్ లొకేషన్ కింద ఇస్తున్నాం, కానీ అది మనకి భూజ్ మందిర్ మెయిన్ గేట్ అండి. చూడండి, ఆర్కిటెక్చర్ అంతా కూడా అవుట్ స్టాండింగ్. ఇదంతా కూడా పాలరాతితో తయారు చేసిన దేవస్థానం ఇదంతా. అక్కడ మెయిన్ అది కూడా టూరిస్ట్ లొకేషన్ కింద ఇస్తున్నాం, కానీ అది మనకి భూజ్ మందిర్ మెయిన్ గేట్ అండి. చూడండి, ఆర్కిటెక్చర్ అంతా కూడా అవుట్ స్టాండింగ్. ఇదంతా కూడా పాలరాతితో తయారు చేసిన దేవస్థానం ఇదంతా కూడా. సో బ్యూటిఫుల్ అండి. మీరు ఫస్ట్ సైట్ సీయింగ్ ఎర్లీ మార్నింగ్ ఓపెన్ అవుతుంది ఈ దేవాలయమే కాబట్టి చక్కగా ఈ మందిరికి అయితే మీరు ఫస్ట్ వీక్షించి దాని తర్వాత మీరు కూర్చు పర్యటన అయితే చేయండి. వెరీ బ్యూటిఫుల్ అండి, చాలా చాలా బాగుంది. మనకి రాధాకృష్ణులు, సత్యానంద స్వామి, చాలా అద్భుతం. చాలా బ్యూటిఫుల్. నేను ఎన్నో దేవాలయాలకు వెళ్ళాను ఇంకా స్వామినారాయణకి. ఇది కూడా చాలా విశిష్టమైనది. మనకి మేనిఫెస్టేషన్ ఆఫ్ కృష్ణ, విష్ణు భగవానుడు, శ్రీదేవి, భూదేవి. చాలా అద్భుతం. कान कुंवर ने रीत सुनी मन मांदरो तो तन रहसो मगन सदा हरि संग సో చక్కగా దేవుళ్ళన్నీ దర్శించుకున్నాను. చాలామంది భక్తులు, ప్రేక్షకులు వాళ్ళందరూ ప్రార్థనలో ఉన్నారు. మరి నేను ఎక్కువగా వాళ్ళని డిస్టర్బ్ చేయను. చాలా అద్భుతంగా ఉంది దేవాలయం అండి. స్వామినారాయణ మందిర్లు మనకు గుజరాత్లో చాలా ఉన్నాయి. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మందిర్ సో ఫార్ ఐ హావ్ సీన్. సో ఇక్కడ మ్యూజియం కూడా ఉందని విన్నాను. మనకి గుంతానంద స్వామి, మనకి స్వామినారాయణ అంటే సత్యానంద స్వామి ఫిజికల్ స్టేట్ వదిలేశాక మనకి గాద్దాదులో క్రిమేట్ చేశారు. ఆ గాద్దాదుకు కూడా ఏదో ఒక రోజు వెళ్తాను కుదిరితే. ఇంపార్టెంట్ నోటీస్. చూడండి, చాలా బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్. మొత్తం అంతా చాలా అందంగా. అంతా రెడ్ స్టోన్ అంతా కూడా ఒక మెషిన్స్ అయితే ఉన్నాయి, ఆ రెడ్ మట్టిని తీస్తున్నాయి. సో నేను దారిలో చూస్తున్నాను అటువంటివన్నీ కూడా. బ్యూటిఫుల్, అద్భుతం. సో ఇలా స్లోగా ఈరోజు స్టార్ట్ చేసి సాయంత్రం వరకు మెల్లిగా కాలక్షేపం చేస్తానండి. ఇక్కడ లోకల్లోనే ఈరోజు మరి
ఎక్కడికి డబ్బులు ఇచ్చి ఎక్కడికి వెళ్ళకూడదు అనుకుంటున్నాను. చాలా అద్భుతం. కరెక్ట్గా ఇప్పుడే మనకు సన్ రైజ్ అయితే అయ్యింది. చాలా పెద్ద స్వామినారాయణ మందిరం. డెఫినెట్లీ ఎవ్రీవన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్ దిస్ బ్యూటిఫుల్ మందిర్ అండి, విచ్ ఈస్ బిల్డ్ విత్ మార్బుల్ స్టోన్. సో సజ్జానంద స్వామీజీ గారు అయితే మనకి 3rd April 1780 నుండి July 1st 1830 వరకు జన్మం మరణం. సో ద మేనిఫెస్టేషన్ ఆఫ్ కృష్ణ. సో మందిర్ సమీపంలో మనకి ఇక్కడ అద్భుతమైన మ్యూజియం అయితే ఉంది. సో లోపల ఫోటోగ్రఫీ నాటాలు కూడా అన్నారని చెప్పి నేను తీయలేదు, కానీ చాలా అద్భుతమైన మ్యూజియం అండి. చక్కగా అందరూ వచ్చి చక్కగా దేవుడు దర్శనం చేసుకొని చక్కగా మ్యూజియంలో ఉన్న హిస్టారికల్ స్వామీజీస్ గురించి, కాయిన్స్ గురించి, అప్పుడు వాడే ధోతీలు, ట్రెడిషనల్ డ్రెస్సెస్, మనకి చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి. 300 227 AD దగ్గర నుండి 1837 AD వరకు చాలా కలెక్షన్స్ అయితే అక్కడ పెట్టారు. ధోతీలు, ట్రెడిషనల్, మనకి స్టేర్ కేసు, రాజులు ఇచ్చిన పెన్నులు, ఇన్స్క్రిప్షన్ కూడా మనకి 15th century నుండి 17th century వరకు చాలా ఉన్నాయి. సో ఇప్పటి వరకు నేను దేవాలయంలో మ్యూజియం అనేది ఎక్కడ చూడలేదు, కానీ ఇక్కడ మ్యూజియం అయితే ఉంది. చక్కగా ఆ మ్యూజియంకి అయితే డెఫినెట్ 100% మస్ట్ విజిట్ అది. చాలా పెద్ద మందిరం అండి ఇదంతా కూడా. అక్కడ కూడా మగవాళ్ళు వెళ్తున్నారంటే అక్కడ ఏదో ఉంది, నేను కూడా అక్కడికి వెళ్తాను. సో మ్యూజియం అయితే మాత్రం 100% రికమెండెడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఎందుకంటే లోపలికి అయితే వెళ్ళాను, మనకి చాలా ఇంపార్టెంట్. సో మొత్తం అంతా కూడా ఇక్కడ స్వామీజీలు అందరూ ఉన్నారు. ఇదంతా స్వామీజీ సంస్థలా ఉంది. చాలా బ్యూటిఫుల్ అండి. స్పిరిచువల్ గురూస్. భూమో నైతిక ధర్మ పోషణ ఆభూషణం రత్నాదేరసనాపీఠకలే చర్మికామాంగీరాంగజశృంఖలాదిభిరామం జామితుపయాతుం శ్రీహరే శ్రీ గురు సంసర్వరాజకృష్ణ భగవతే నమః. ఆభూషణాని సమరయుకోక్తిర్సర్పిదతి మిశ్రం భాస్వరహేమ భాజనభూతం ప్రేమ్మయే వార్పితం స్వామితం మధుమార్కం మధుపార్కమోత్తమం మంగళమాత్రం సమర్పయామి అత చందనం. चंदन अर्पण करजो सद्दीपेम बरेण नित्य मन जय स्वेच्छानुकूलम विभो सर्वंगे गुरु चंदने सुरभि ब्रह्मात्म पूजित कर्पूरागर केसरे मुगमदे सम्मिश्रितं सुंदरं कृष्णतं शुभचंदनं मलजं गुणसुदत्तं मया संसुराज कृष्ण भगवते नमः. रूपिण्यामुद पुष्पपर्ण सहिता तस्या स्वश्रमरे तुभ्यं मंजरिका ददामि विमलास्त्वं नाम मंत्रे आश्रितं कालोत्पन्न समेयुतं मलहरं श्रीमत्स्वमूर्तो हरे कर्तुमर्दनमुत्तमं च विविधं दत्तं मया श्रीकुरु संसुराज कृष्ण भगवते नमः. सुगन्धितैलं समर्पयामि अथ अक्षतान् शौर्यभ्यानद्युतांश्च चन्दनयुतान् काश्मीरमिश्रान् ग्रहान् व्रीहि व्यजनतांश्च मङ्गलमयानन्वर्थयुक्ताक्षतान् सर्वे संपूर्तोक्तिकारकतया सद्धान्यमात्रोत्तमान् स्वामिन् त्वं कृपया गुणान् च मया भक्तापितान् श्रीपते संसुराज कृष्ण भगवते नमः. चोखार्पण करजो. सं श्री हरि कृष्ण भगवते नमः. अक्षतान् समर्पयामि अथ पुष्पाणि फूल जाति चंपकवर्णिकार कमल. సో చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. జై స్వామినారాయణ. సో స్వామీజీలందరూ అక్కడ పూజలు అయితే జరుగుతున్నాయి. సో చక్కగా నేను ఆ స్వామీజీలు కూడా క్యాప్చర్ చేశాను, ఎందుకంటే పూజలు అయ్యేటప్పుడు నేను ఎక్కడ క్యాప్చర్ చేయలేదు. ఇక్కడ మ్యూజియం కూడా అద్భుతమైన మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియం కూడా నేను తీద్దాం అనుకున్నాను, కానీ మ్యాక్సిమం ఏమనరు, కానీ మరి అక్కడ నీట్గా మెన్షన్ చేశారు కాబట్టి మరి నేను అది తీయలేదు. ఎందుకంటే వాళ్ళకి పాస్ట్ హిస్టరీ అంతా అందులో ఉంది. ఎందుకంటే మనకి 1400 నుండి 200 AD ఎక్కడ ఉంది, 15th AD ఎక్కడ ఉంది, అలాంటి అద్భుతమైనవి కూడా సేకరించి ఆ మ్యూజియంలో పెట్టున్నారు. స్వామినారాయణ అంటే మనకి స్పిరిచువల్ గురూస్ తాలూకా హ్యాట్స్, ధోతీస్, వస్త్రాభరణం ఇవన్నీ కూడా ఉన్నాయి. కాయిన్స్ కూడా మనకి చాలా ఏలినాటి కాయిన్స్ కూడా ఉన్నాయి.
చూడండి మొత్తం పాలరత్నం చాలా బ్యూటిఫుల్ అండి. సో నేను కిందకి వెళ్ళానంటే మొత్తం అంతా చూస్తాను. అంటే ఒక్క స్వామినారాయణ మందిర్కి ఒక విశిష్టత అండి. మనకి చాలా దగ్గరలో మనకి గమనిస్తే నేను చూశారు కదా, ఎన్ని దేవాలయాలు చూపించాను కానీ ఒక దేవాలయాలకి పోలిక లేదు. ఏదో ఒక ఆల్టరేషన్ ఏదో ఒకటి జరుగుతుంది. బ్యూటిఫుల్. సో ఇటువంటి ఎండ వస్తుంది, అటు బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను. సో ఎవ్రీవన్ హూ కమ్స్ టు భుజ్ డెఫినెట్లీ యాడ్ దిస్ వన్ ఇంటూ బకెట్ లిస్ట్. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఓపెన్ అవుతుంది, చక్కగా దేవుడి దర్శనంతో మీరు చక్కగా భుజ్ అనేది ఎక్స్ప్లోర్ అయితే చేయొచ్చు. సో మ్యూజియంస్ ఇవన్నీ అంటే ఎప్పుడు వెళ్ళేవని. సో ఫర్ మీ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మందిర్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ ఫర్ మీ. చూడండి అవుట్ స్టాండింగ్ ఇదంతా. చూడండి మొత్తం అన్నీ కూడా చాలా అద్భుతమైన చెక్కబడినవండి. మార్బుల్ స్టోన్తో ఇలా అద్భుతంగా చెక్కడం అంటే మామూలు విషయం కాదు. కింద అన్నీ మనకి ఎలిఫెంట్ ఫిగర్స్. సో సచ్చిదానంద స్వామి, కృష్ణ పరమాత్ముడు, రాధాజీ, ధర్మదేవుడు, శివపార్వతులు, రామలక్ష్మణుడు వీళ్ళందరూ కూడా ఈ అద్భుతమైన దేవాలయం లోపలైతే ఉన్నాయి. అందరిని దర్శించుకున్నాను. గణేశుడు, సో అక్షరవాది స్వామినారాయణ మందిర్లో మనకి సింహాలు పుల్లు ఉంటాయి. ఇక్కడ మనకి గోమాతలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కూడా సింహాలు ఉన్నాయి కానీ మనకి బయట గోమాతలతో నిండిపోయి ఉన్నాయి. చాలా బాగున్నాయి. నేను అక్కడ కూడా అది ఆ 2 మౌంటైన్ అయితే లేదు కానీ అంటే ఒక్క దేవాలయంలో ఒక్క మోడల్. సో చూడండి చాలా గోమాత పిల్ల, కృష్ణ భగవానుడు, స్వామినారాయణ మందిరం ఏంటిది అసలు అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ అండి. అద్భుతం. విజువల్ అనేది ది మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. చాలా చాలా బాగుంది. మనకి చూడండి ఈ గుజరాత్లో మనకి ఎక్కువగా ఇదిగోండి, నేను ఇక్కడ మనకి బొమ్మ ఉంది కానీ నేను రియల్గా అంత పెద్ద కొమ్ములతో అదే పదాలు అంటాం కానీ వాటితో అయితే చూశాను. చాలా చాలా బాగుంది. బ్యూటిఫుల్. సో చాలా బ్యూటిఫుల్ స్వామినారాయణ మందిర్ అంటే మరి చాలా అద్భుతంగా ఉంది. దేవస్థానంలో మొత్తం దేవుళ్ళందరికీ దర్శనం చేసుకుని చుట్టుపక్కల ప్రాంగణం అంతా మీకు చూపించాను. సో డెఫినెట్లీ వెన్ యూ కమ్ టు భుజ్ దిస్ హ్యాస్ టు బి యువర్ ఫస్ట్ టూరిస్ట్ లొకేషన్ దట్ యూ హ్యావ్ టు విజిట్. సో ఎందుకంటే ఇది మనకి 5 AM to 12 PM వరకు అయితే మనకి ఆఫ్టర్నూన్ ఉండి సాయంత్రం 4:30 to 8:30 వరకు ఉంటుంది. చక్కగా ఈ మందిర్కి వచ్చి చక్కగా దేవుడు ఆశీర్వాదం తీసుకొని చుట్టుపక్కల ఉన్న కచ్కి సంబంధించిన మ్యూజియంస్ కానీ, ప్యాలెస్లు కానీ, హిల్స్ కానీ అవన్నీ చేయండి. ఒక రోజు అయితే మీకు సరిపోతుంది. వైట్ డెజర్ట్కి వెళ్ళాలంటే అది మీకు ఛార్జ్ అనేది మీ ఫ్యామిలీతో వస్తే ఎక్కువ ఛార్జ్ పడుతుంది. సోలో ట్రావెలర్స్ వచ్చినా కూడా ఎక్కువ ఛార్జ్ పడుతుంది. తక్కువలో ఎలా వెళ్ళాలని నేను తెలియజేస్తాను. సో అంటిల్ దెన్ స్టేట్ ఉండండి. చాలా అద్భుతమైన నిర్మాణం. పాలరాతితో మొత్తం అంతా చెక్కారు, అద్భుతంగా కట్టించారు పాలరాతితోనే. మొత్తం మనకి లోపల అంతా కూడా మనకి బంగారంతో బ్యూటిఫుల్ డీటెయిల్స్ ఆఫ్ రాధాకృష్ణ, ఇంకా రాములు వారు, సీతాదేవి, లక్ష్మణుడు ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా అద్భుతమైన దేవాలయం. జెనో స్వామినారాయణ మందిర్కి వెళ్ళాను కానీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. అంటే అన్ని దేవాలయాలు కూడా బాగున్నాయి కానీ బట్ దిస్ ఈజ్ డెఫినెట్లీ గోనా బీ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. సో ఐ రికమెండ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ ఎవర్ కమ్స్ టు భుజ్ మేక్ ష్యూర్ యూ ఆర్ విజిటింగ్ ది స్వామినారాయణ మందిర్. ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ అండ్ అదర్ అప్డేట్స్ అండి. ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తానని నాకు తెలియదు. సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ అండ్ అదర్ అప్డేట్స్. ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ స్వామినారాయణ మందిర్. జై స్వామినారాయణ.